కొంతమంది నాయకులు వెళ్లిన పార్టీకి నష్టం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. గట్కేసర్లో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడబి లక్ష్మారెడ్డి బంపర్ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాలు అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థిని ఉత్తరనే అంటలేదు. చేవేళ్ల కోసం జాయిన్ అయ్యింది పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవేళ్ల టికెట్ కావాలని జాయిన్ అయింది. అక్కడ వనికిరారంట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చేవేళ్లలో వనికిరాని చెల్ల తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి టికెట్ ఇచ్చింది. మరి డమ్మీ అభ్యర్థి కాదా అంటే ఇక్కడ పనికి వచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా మిత్రులను ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏ నష్టం జరిగిందో ఒకసారి ఓటేసినట్టుకే మీకు నమ్మకం పెట్టి ఉంటారు. మళ్ళీ ఒక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసింది, నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలిళ్ళకు నెలకు 4,000 ఇస్తానని చెప్పినా ఓటు వేయకపోయినా ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా రద్దు, బతుకమ్మ చీరలు వద్దు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి